యావండోయ్ వెల్కమ్ టు గోదరమ్మాయి. ఇవాళ నేను కడిపలంకలో ఉన్న ప్లాంట్ జోన్ అండ్ నర్సరీకి అయితే వచ్చేసానండి. అసలు ఇక్కడున్న ప్లాంట్స్ అయితే కళ్ళు చెదిరిపోయి అందాలన్నమాట. ప్రతిరోజు చాలా అందంగా ఉంది. అలాగే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. ఈచ్ ప్లాంట్ కూడా 80 రూపీస్ ఏనంటండి. ఒకవేళ మనకి పాట్ కూడా కావాలి అనుకుంటే పాట్ సైజ్ బట్టి అది డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయంట. అంతేకాదండి, ఒకవేళ మనం అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పగానే వాళ్ళే ప్యాక్ చేసేసి కొరియర్ కూడా చేస్తారంట. లేదా మనం ఏదైనా వెహికల్ తెచ్చుకుంటే ఆ వెహికల్లోనే ప్లాంట్స్ అన్ని కూడా చాలా నీట్గా అరేంజ్ చేసేసి దాన్ని అలా ప్యాకింగ్ చేసేసి వెహికల్లో పెట్టేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న కుండీలు అయితే ఉన్నాయి కదా, తులసి కోటలాగా, అవి అయితే స్టార్టింగ్ రేంజెస్ ఫ్రమ్ 300 రూపీస్ అంటండి. నిజంగానే అవి చాలా స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు చూస్తున్నాయన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. దీంట్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా హెల్త్ కి సంబంధించిన ప్లాంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు అలానే క్రోటాన్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టార్టింగ్ రేంజెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ఇప్పుడు చూస్తున్న ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి టీవీ యూనిట్ దగ్గర అలాగే హాల్లో బెడ్రూమ్స్ దగ్గర పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. ఇదైతే ఓవర్ లుక్ అండి. ఇవన్నీ బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఇది బాగా సూట్ అవుతాయి. అలానే మనం ఏదైతే ఇండివిజువల్ హోమ్ అయితే మన ఇంటి చుట్టూరు కూడా ఒక తీగగా పట్టుకొని దానికి ఇలా హ్యాంగ్ చేసుకుంటుంటే ఈ ప్లాంట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేస్తుంది. ఇంటికి మొత్తానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ప్లాంట్స్ లోనే క్యాక్టస్ ప్లాంట్స్ అనేవి కూడా చాలా ఉన్నాయండి. ఇవి అయితే ఫుడ్ కి, మెడిసిన్ కి, అలానే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఇలా చాలా ఇట్లకి యూజ్ అవుతాయంట. ఇవి హోమ్ డెకరేటివ్స్ కాదండి, ఇలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇవి చాలా ఉంటాయి. అది ఈచ్ ప్లాంట్ వచ్చేసి 150 ఏనంట. ఎందుకంటే హోల్సేల్ నర్సరీ కదా, బయట అయితే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఇక్కడ ప్రైజెస్ అన్ని కూడా చాలా రీజనబుల్. ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఒకటి 50 రూపీస్ కి వచ్చేస్తుందండి. ఇవన్నీ కూడా రైతులు సొంతంగా వాళ్ళ ఫార్మ్స్ లోనే పండించుకుంటారంట. ఇక్కడ ఉన్న ప్లాంట్ నర్సరీలో కొన్ని ప్లాంట్స్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట అండి. ఇక్కడ ఎంత స్పెషాలిటీ అని నాకు వెళ్ళేంత వరకు తెలియదు, కానీ ఆయన అక్కడ చెప్తూ ఉంటే భలే అనిపించింది. అక్కడ ఆంటీ గారు మొక్కలకు నీళ్ళు పడుతూ ఉంటే నాకు భలే అనిపించింది పంపింగ్. నేను కూడా ఆంటీ ప్లాంట్స్ కి వాటర్ వేయాలంటే వెంటనే ఇచ్చింది పాపం. విసిగించడం మాకు బాగా అలవాటు కదా. ఇంకా ఆవిడ దగ్గర ఉన్న పంప్ తీసేసుకుని నేనైతే అలా ప్లాంట్స్ కి వాటర్ ఇస్తానండి. నాకు భలే అనిపించింది. అక్కడ ఇండోర్ ప్లాంట్స్ కి తగ్గట్టు చల్లగా షెల్టర్ వేసేసి చాలా ప్రొటెక్టివ్ గా పెంచేస్తున్నారండి మొక్కల్ని. ఈ ప్లేస్ లో ఉన్న మొక్కలన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ విలేజెస్ కి తీసుకెళ్లి అక్కడే ఆటోస్ లో గానీ లేకపోతే మార్కెట్స్ లో గానీ ఇలాగే సేల్ చేస్తూ ఉంటారంట. ఏదైనా కూడా ఇక్కడి నుంచే రావాలి, ఎందుకంటే ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా శ్రద్ధగా వీటి మీదే ఫోకస్ చేసి వాళ్ళని పండించుకుంటూ ఉంటారంట. డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న ఫేమస్ అయిన మొక్కల్ని వాటి యొక్క విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడే వీళ్ళు పొలంలో చాలా బాగా శ్రద్ధగా పండించుకుంటూ ఉంటారంట. అలానే మొక్కలు ఎక్కడి నుంచో తెస్తున్నారు కదా అని అంత కాస్ట్ అయితే ఏమీ వేయట్లేదండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అన్ని 50 రూపీస్ స్టార్టింగ్, 20 రూపీస్ స్టార్టింగ్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ హోల్సేల్ కాబట్టి ఇంత చాలా ఈజీగా చాలా తక్కువ ధరలోకి వచ్చేస్తున్నాయి అనమాట. నేను చూపించేది అయితే ఇదంతా ప్లాంట్ నర్సరీ, ఇండోర్ ప్లాంట్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. దీనికన్నా కొంచెం వెజిటేబుల్ నర్సరీ కూడా ఉందండి. దాంతో పాటే ఫ్రూట్ నర్సరీ కూడా ఉంది. ఇవన్నీ కూడా చూడడానికి నాకైతే కళ్ళు సరిపోలేదు. ఒక రోజు అయితే సరిపోదండి, ఖచ్చితంగా 2 రోజులు పెట్టుకొని ఒక్కొక్క మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంత టైం పడుతుంది. అందుకని నేనైతే నాకు నచ్చినంత వరకు వీడియో తీసుకుని ఇలా వచ్చేసాను. ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటి ఆయుష్ అంటే చాలా తక్కువ అంట, కానీ పూసినంత కాలం చాలా ఎక్కువగా పూస్తూ ఉంటాయంట. ఇక్కడ మందారంలో నేను ఎప్పుడు పసుపు మందారం చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను పసుపు మందారం చూడడం. ఇక్కడ అన్ని రకాల మందారాలు కూడా ఉన్నాయి. ఇదిగో నిమ్మకాయ చెట్టు, ఇదైతే విరబూస్తూనే ఉన్నదండి. మొత్తం ఇలాగ నర్సరీ అంతా కూడా రంగురంగులతో నిండిపోయింది. ఇదిగో ఇక్కడైతే నేను ఎండుమిర్చి కూడా చూసిస్తాను. ఎండుమిర్చి భలే ఉంది అనుకున్నలోపే పక్కనే క్యాప్సికమ్ కూడా ఉందండి. నేను దీన్ని చూసి రెడ్ టమాటో అనుకున్నా, కానీ కాదు, ఇదంతా క్యాప్సికమ్ అలాగే ఎండుమిర్చి తోట. వీటికి విత్తనాలు అలాగే మొక్కలు కూడా అమ్ముతున్నారండి. ఒక్కొక్క మొక్క 80 రూపాయలతో స్టార్టింగ్ ఏనండి. చాలా బాగుంది. ఇలానే కొంచెం ఎదురుకెళ్ళాక చామంతి తోట చూసాను. ఈ మొక్కలు అయితే భలే ఉన్నాయండి. అసలు చామంతి తోట మొత్తం అంతా కూడా చామంతి పూలే ఉన్నాయి. ఇవన్నీ కూడా టెంపుల్స్ కి వెళ్ళే వాళ్ళంట అక్కడే ఆగి చాలా తక్కువ ధరలోనే కొనుక్కున్నాక టెంపుల్స్ కి తీసుకెళ్తూ ఉంటారంట. ఈ చామంతి పువ్వులు అయితే భలే ఉన్నాయి తెలుసా, చూడడానికి ముత్తుగా. ఇప్పుడు చూస్తున్నది కంద మొక్కలు అంటండి. ఇదంతా కూడా కంద చెట్టు తోట అంట. నేను ఇంకా కందలు ఎక్కడ ఉన్నాయా చూస్తున్నాను. కందలు భూమిలో ఉంటాయి, దానిపైన చెట్టు ఉంటుందన్న చిన్న లాజిక్ మిస్ అయ్యానండి. అప్పుడు గుర్తొచ్చింది, అవును కంద అనేది భూమిలో పెడుతుంది కదా అని. ఇక్కడ మామిడి పిందెలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, అప్పుడప్పుడు భలే వస్తున్నాయి కదా. ఇదిగో ఇదంతా కూడా మామిడి చెట్లతో నిండిపోయిందండి. ఇది గార్డెన్ అంతా కూడా మామిడి చెట్లదే. అలానే ఇంకా కొన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంట. ఇదిగో ఇలా కొంచెం ఎదురుకి వెళ్ళిపోతుండగా ఇక్కడ ప్లాంట్స్ అయితే భలే ఉన్నాయి కదా చూడడానికి. ఈ ప్లాంట్స్ నేను హైదరాబాద్ ఎక్స్పోరియం లో యూట్యూబ్ లో చూస్తుండగా చూసానండి. వంకరలు తిరిగి అసలు నాకు
ఈ ప్లాంట్ చూసారా, నెమలి పింఛంకి మేత అనుకునే వాళ్ళం చిన్నప్పుడైతే. ఇదిగో ఈ ప్లాంట్స్ చూసారా, ఈ ప్లాంట్స్ లో ప్రాముఖ్యత ఏంటంటే మనకు ఎండాకాలమైన వర్షాకాలమైన దానికి మొక్కలకి నీళ్లు వేసినా వేయకపోయినా అవి స్టామినా ఉన్నంత వరకు అలా ఫ్రెష్ లుక్ ఇస్తూనే ఉంటాయంట. అలాగే ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఆఫీసెస్ లో అలానే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో పెడుతూ ఉంటారు. అలానే ఇది పెళ్లిళ్ళకి డెకరేటివ్ ట్రీస్ లో కూడా పెడుతూ ఉంటారండి. కానీ ఈ బరువు ఎత్తడమే చాలా కష్టం. ఈ ప్లాంట్స్ ఒక్కొక్కటి చాలా వెయిట్, అలానే చాలా లాంగ్ గా ఉన్నాయండి. చూడడానికి ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ లేదు, దగ్గర నుంచి చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్స్ అయితే ఏదైనా ఈవెంట్స్ కి డెకరేటివ్ ట్రీస్ గా పెట్టుకుంటారు షోయింగ్ కి. దీనికి ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా చాలా అందంగా ఉన్నాయండి. ఇదిగో ఇంత పెద్ద పెద్ద ట్రీస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట వేరే వేరే స్టేట్స్ కి. ఒక్కసారి ఈ ప్లాంట్ నర్సరీ అంతా లుక్ వేసేసుకోండి. ఇక్కడ పనస మొక్కలు భలే ఉన్నాయండి. వాటికి చిన్న చిన్నగా పనసకాయలు భలే కాసినాయి. ఇది సీజన్ కదా, అందుకని తయారవుతున్నాయి అనమాట. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.